మనల్ని ప్రేమించి మన బ్రతుకులో మనకు అనుగ్రహించిన తన మహాప్రేమ బట్టి తన మహాకృప బట్టి మన తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు చేసినందుకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేటి పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేకూడి వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ఘనమైన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు శుభాలు ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా సంఘముగా రాజ్యంగా చేయనటువంటి నామంతా దేవుని నామాన్ని కీర్తనగా స్మరించేలా ఈ సమయంలో మనందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి యెహోవా భయము అనేటువంటి మాటని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నాం. సో భయము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. అంటే నేటి దినాలలో వ్యవస్థలో భయం లేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. పెద్దలకు కానీ పిల్లలకు కానీ అసలు భయం అంటే ఏమిటో కూడా తెలియనటువంటి జరగనటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి లోకాన్ని మనం చూస్తూ ఉన్నాము కనుక సో లోకంలో ఉన్న వ్యక్తులు ఎలాగైనా జీవించవచ్చు, అది గత ఇబ్బందికరమైనది కూడా కాదు. అయితే క్రైస్తవులు చెప్పుకుంటూ విశ్వాసమైనటువంటి మనము మన జీవితాల్లో దైవ భయము లేదా దేవుని భయం అనేటువంటిది ఖచ్చితంగా మ్యాండేటరీ. అది చాలా విశిష్టమైనది, అది చాలా ఘనమైనది, చాలా ఉన్నతమైనది అని దేవుడు కోరుతున్నాడు. కానీ ఇవాళ కుటుంబ వ్యవస్థలో మనం చూస్తే ఎక్కడా కూడా భయానికి తావు లేదు. పెద్దల మాట పిల్లలు వినేటువంటి పరిస్థితుల్లో నేడున్నటువంటి ట్రెడిషన్ లేదు. ఎందుకంటే కాస్త 4 అక్షరాలు నేర్చుకున్నాక 4 అక్షరాలు నేర్చుకున్న క్రమంలో వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులని డాడీ మీకేం తెలియదు, మమ్మీ నీకు తెలియదు, మరి ఏం తెలుసు, ఎవరి ముందు పిల్లలే ముందు కదా, కాబట్టి ఏం తెలియదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో లోపం ఉంది. కానీ దేవుని పిల్లలైన మన జీవితాల్లో ఆ భయం అనేటువంటి మాటలు మనం ఆలోచన తీసుకొస్తే క్రైస్తవుల జీవితాల్లో భయం అనేటువంటిది ఒక ఆదివారానికి పరిమితి కాకూడదు. ఏమండి, దేవుని భయం అనేటువంటిది ఒక ఆదివారానికి పరిమితం అనేది కాకూడదు అనేది గ్రంథం బోధించే వాస్తవాలు. కాబట్టి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ భాగాన్ని మనం గ్రంథం నుంచి గమనించినట్లయితే నిత్యము భయము కలిగి ఉండాలనేటువంటి నిబద్ధతని గ్రంథం బోధిస్తూ ఉంటున్నది. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ భాగంలో గ్రంథము ఈ విధంగా మనతో మాట్లాడుతున్నది. సామెతల గ్రంథము నిత్యము భయము కలిగి 28వ అధ్యాయం 14వ భాగాన్ని నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు చెప్పింది. ఏంటండి, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు. భయమైన వ్యక్తికి భయమున్న వ్యక్తికి ఏముంటది? తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. మాటలో కానీ ప్రవర్తనలో కానీ జీవితంలో కానీ ఏ విషయంలో చూసినా భయం ఉన్న వ్యక్తికి ప్రవర్తన, భయం లేని వారికి ప్రవర్తన రెండింటి విషయంలో చాలా తారతమ్యం ఉంటుంది. నక్కకి నాగలాగా తేడా ఉంటుంది, ఆకాశానికి భూముల తేడా ఉంటుంది. కాబట్టి నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు అని చెప్పి గ్రంథం బోధిస్తూ ఉంది. అయితే ఈ భయము అనేటువంటిది నేటి క్రైస్తవుల జీవితాల్లో కేవలము మాటలకే పరిమితమవుతున్న పరిస్థితి. దీనికి మాటలకే పరిమితమవుతుంది తప్ప అది జీవితంలో కానీ, అది ప్రవర్తనలో కానీ, ఆలోచనలో కానీ, నడకలో కానీ ఏ విషయంలో కూడా అది మేము దేవుని భయాన్ని కలిగి ఉన్నామనే దాని విషయంలో ఖచ్చితమైన ప్రాపర్ ఎవిడెన్స్ కనబడట్లేదు. ఆధారాలు లేవు. కానీ దేవుని కోరిక ఏంటంటే ఖచ్చితమైన ఆధారాలు ఉంటాయి. చెప్తుంది గ్రంథం. ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు లేదా భయాన్ని
జీవితం యొక్క గమనము గమ్యము క్వైట్ డిఫరెంట్. కాబట్టి ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తూ సృష్టికర్త అయిన దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. ఒక్కసారి మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గ్రంథం నుంచి పరిశీలన చేసినట్లయితే, మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయనో, నేను యజమానునైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని అజయదేవికి అడగట్లా, కులైన వ్యక్తి ఎలైన వ్యక్తి అడగట్లా. అడిగేది ఎవరన్నా? సైన్యములకు అధిపతియకు యెహోవా మిమ్మల్ని అడుగుతున్నాడు అన్నాడు. ఏమడుగుతున్నాడు ఆయన? నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది, నేను యజమానుడైతే నాకు భయపడే పరిస్థితి ఏది అని ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన అంటే మన అందరి కన్న తండ్రి అయినా సృష్టికర్త అయినా దేవుడు అడుగుతున్న ప్రశ్నలకి మన దగ్గరే కావాలి, మన దగ్గర నుంచే కావాలి, సమాధానం కావాలి, ఖచ్చితమైనటువంటి రుజువులు కావాలి. వేర్ ఇస్ ద ఎవిడెన్స్ ఇన్ అవర్ లైఫ్? ఎక్కడ ఉన్నాయి మన జీవితంలో ఆధారాలు? ఎక్కడ ఉన్నాయి? నేను తండ్రిని అయితే నాకు వచ్చే ఘనత ఏది, నేను యజమానుడైతే మరి నాకు భయపడే పరిస్థితులు ఏవి అని ఆయన అడుగుతున్న ప్రశ్నలకు ఆనాటి ఇశ్రాయేలు సమాజమంతా సమాధానం చెప్పాలి, ఈనాటి ప్రపంచమంతా సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి ఆయన అందరికీ తండ్రి, కొందరికే తండ్రా? ఏమండి? అందరికీ తండ్రా, కొందరికే తండ్రా? సమాధానం కరెక్ట్గా ఉండాలి. దేవుడు అందరికీ తండ్రా, కొందరికే తండ్రా? అందరికీ తండ్రినా, కొందరికే తండ్రి? ఆయన అందరికీ దేవుడే, కానీ అందరికీ తండ్రి కాదు. అర్థమవుతుందా? వాక్యం చెప్పేటువంటి ఫిలాసఫీ మన మాటలు చెప్పొచ్చు, ఆయన అందరికీ తండ్రినని. అందరికీ తండ్రి కాదు. హీ ఈజ్ యూనివర్సల్ గాడ్, ఈజ్ నాట్ యూనివర్సల్ గాడ్. ఆయన అందరికీ తండ్రి ఎట్లా కాదు అంటే, మన ముందు ఉన్నటువంటి లోకమనే పరిస్థితిలో మనం ఉన్నాం కనుక లోకములో తండ్రి ఉన్నాడు, నేటి మన ముందు తండ్రులు ఉన్నారు. ఎవరైనా ఒక తండ్రి ఏమో యెహోవా, ఒక తండ్రి సాతానుడు. దేవునికి భయపడిన వారికి తండ్రి సాతానుడు, దేవునికి భయపడేటువంటి వారికి తండ్రి యెహోవా. సో మరి దీన్ని బట్టి అందరికీ తండ్రి. కాబట్టి నేను తండ్రిని అయితే మరి నాకు రావాల్సిన ఘనత ఏమైంది? రాట్లా. కానీ క్రైస్తవులకు తండ్రి దేవుడిని పేరు పెట్టుకుంటున్న ఆ ఘనత అంతా ఏం వెళ్తుంది? సాతాను వైపు వెళ్తుంది. ఆనాటి ఇశ్రాయేలు సమాజంలోనైనా ఈనాటి క్రైస్తవ సమాజంలోనైనా ఆ ఘనత పెట్టు సాతాను పెడుతుంది. కాబట్టి నేను యజమానునైతే మన ఏమన్నా భయం ఉందా? భయం ఉన్న వ్యక్తి దేవుని మాట ఖచ్చితంగా శిరస వహిస్తాడు. భయం ఉన్న వ్యక్తి దేవునికి లోబడి జీవిస్తాడు. భయం ఉన్న వ్యక్తి దేవుని మాట అనే పరిధిని నాకు లేడు. కాబట్టి నేను తండ్రినైతే నాకు ఘనతే లేదు, నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ కనిపించట్లేదని తండ్రి తన వేదనని మలాకీ ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆయన ఏం తప్పలేదు అక్కడ? నేను తండ్రిగా ఉంటే నాకు రావాల్సిన ఘనత రావట్లేదు, నేను యజమానిగా ఉంటే నాకు భయపడే పనుడు కూడా కనిపించట్లేదు. కనుకనే మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు ఆనాటి సమాజాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. సో అదే ప్రశ్న ఇవాళ మన జీవితాల్లో ఉత్పన్నమైతే మరి మన జీవితాల్లో ఘనత ఏముంది? ఘనత ఏముంది? పేరుకి క్రైస్తవి
ఏసయ్య అంటే సాధారణమైనటువంటి సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోవద్దు. కాబట్టి దేవుడు అందరికీ దేవుడే, కానీ అందరికీ తండ్రి కాదు. అంటే ఆయన మాట వినకుండా, ఆయన మాటకు లోబడకుండా, ఆయనకు భయపడకుండా, ఆయన చిత్తం లేకుండా ఎవరు కూడా ఆయనకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి గ్రంథం అనేటువంటి వాక్యం బోధిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయనకు అలాంటి పరిస్థితులు కనిపించట్లేదు. నాకు కావలసిన ఘనత రావట్లేదు, నాకు భయపడేటువంటి ప్రజలు కూడా భూమి మీద లేకపోవడం అన్నది చాలా విచారకరమైన సంగతి. ఈ విషయం గ్రంథం బోధిస్తూ ఉంటున్నది. అయితే నేడున్న క్రైస్తవ ప్రపంచంలో దేవునికి భయపడేవారు తక్కువ, సేవకులకు భయపడేవారు ఎక్కువ. ఏమా? దేవునికి భయపడేవారు తక్కువ, సేవకునికి భయపడేవారు ఎక్కువ. ఏ సేవకుడు ఏమన్నా పెద్ద? ఏమా? సేవకుడు ఏమన్నా ఆకాశాన్ని చీల్చుకుని వచ్చాడా? ఏమా? కాలేదు కదా. సేవకుని కొరకు ప్రాణం పెట్టింది క్రీస్తే, విశ్వాస కొరకు ప్రాణం పెట్టింది క్రీస్తే. మరి సేవకుల్లో ఉన్న పెద్ద ఏంటి? అంగీ వేస్తే పెద్ద, ఆయన పొడుగా. కాబట్టి క్రైస్తవుల యొక్క విశ్వాసుల యొక్క మనస్సులో వ్యత్యాసాన్ని చూపించింది వాక్యపరమైన జ్ఞానమైన క్రైస్తవ్యం. అర్థమవుతుందా? మనం అందరము క్రీస్తునందు ఎవరిపాడు సహోదరి సహోదరమే అన్నాడు తప్ప ఆడు బిషప్పు, ఈడు రేవరెంట్, ఈడు రైట్ రేవరెంట్ అంటాడా? ఇవన్నీ కూడా మనుషులలో గొప్పతనాన్ని పెంపొందించడానికి ఇవన్నీ కూడా హ్యూమన్ క్రియేటెడ్, అవన్నీ కూడా మనుషుల యొక్క మనసులో ఉత్పన్నమైనవే తప్ప గ్రంథము ఫాదర్ అని, రేవరెండ్ అని, రైట్ రేవరెండ్ అని, బిషప్ అని, లెఫ్ట్ రేవరెండ్ అని ఏమీ కూడా లేవు. ఇవన్నీ కూడా అబోధ తప్పని పోగొట్టాలి. దేవుని యొక్క వాటిని ఎక్కడ కూడా వాటిని ఆమోదించడం లేదు. అవన్నీ కూడా మానవ కల్పితమైనటువంటివి. ఎందుకంటే ప్రజల్లో ఈయన గొప్ప అని చూపించడానికి. ఇక్కడ ప్రజలలో గొప్పవాడని వాడు ఎవడు లేడు. బోధించే వ్యక్తి కూడా హీఈస్ ద వన్ ఆఫ్ ద చర్చ్ మెంబర్, ఒక్క సంఘ సభ్యుడు మాత్రమే అన్న భావాన్ని గమనించాలి. స్వార్థికుడైనా సంఘ పెద్ద ఎవరైనా సరే వారు సంఘ సభ్యులు మాత్రం అనే విషయాన్ని గమనిస్తే అలాంటి తారతమ్యాలు ఏమీ లేవు. కానీ వాళ్ళ నేటి సమాజం అలా క్రియేట్ చేసింది. వాడు పెద్దోళ్ళు, వాడు చిన్నోళ్ళు అని చెప్పి క్రియేట్ చేసి దేవుని వాక్యం అనేటువంటి సత్యం వారికి మనసులో అందకుండా దూరం చేసి జనాల శ్రమలో శేషకర పెట్టి పోసేసింది ఆనాటి జ్ఞానమైన క్రైస్తవ్యం. అది ఈనాటికి కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ దేవునికి భయపడే వారు తక్కువ, సేవకుని భయపడే వారు ఎక్కువ. ఏం చేస్తారు సేవకులు? సేవకులు శపిస్తారా? శపిస్తే అవుతాయా? ఇది పెద్ద బోధన అన్న విషయం మర్చిపోవద్దు. కాబట్టి క్రైస్తవులు ఎవరిని శపించినా ఏమవుతుందా? ఏమవ్వదు. ఒకవేళ క్రైస్తవ్యంలో శపించేటువంటి పరిస్థితులే ఉన్నట్లయితే ఇవాళ ఏ క్రైస్తవ్యం భూమి మీద ఉండదు. కారణం ఒకరొకరు శపించుకోగలుగుతారా? లేదు. కానీ ఇక్కడ గ్రంథం బోధించే విషయం ఏంటి? మీ నోట ఎవడా? మీ నోట శాపవచనము పలకకూడదు అన్నాడు. శాపవచనం పలకకూడదు అన్నాడు. ఏ మాట అయితే పలకకూడదని దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నాడో అదే శాపవచనాన్ని విశ్వాసం ముందు పెట్టి వాళ్ళని భయపెట్టి భ్రమపెట్టి లోపరుచుకుని ఏర్పడి చేస్తున్నటువంటి నేటి జ్ఞానమైన క్రైస్తవ్యం నేటికి దేవుడికి పిల్లలారా. కాబట్టి ఈ భూమి మీద నీవు కానీ నేను కానీ మరెవరు కానీ ఒకే ఒక వ్యక్తి భయపడాలి. ఆ మాట ఎవరు చెప్తున్నారంటే ప్రభు అయిన యేసు వారు చెప్తున్నారు. ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును నరకమును నశింపజేయగల వారికి మిక్కిలి భయపడాలన్నాడు. ఈ దేహాన్ని ఆత్మను మనకు దయచేసింది ఎవడో? ఈ లోకంలో శావుడనేవాడా? కాదు కదా. ఈ లోకంలో మానవుడనేవాడా? కాదు కదా. ఎవరైనా మనకందరికీ అంటే జీవితాన్ని ప్రసాదించింది తండ్రి అయిన దేవుడే. దాని ఆధారమే ఆదికాండంలో 7 దేవుడైన యెహోవా నేల మట్టితో నన్ను నిర్మించి వారి ఆస్కారంలో జీవాన్ని నరుడు
పరిశుద్ధాత్మ ఆయన అన్నాడు. ఈ రెండుని కలిపింది ఎవరు? నువ్వేం చేయగలవంటే, నువ్వు మానవుడిగా నువ్వేం చేయగలవంటే, నువ్వు ఏం కలపవాయంటే, ఏం కలపగలవంటే ఒకటే కలపగలవు. ఏం కలపగలవాయంటే చెట్టు మీద ఉన్న కాయని సముద్రంలో ఉప్పునే కలపగలవు. అర్థమవుతుంది చెప్పే సంగతి. చెట్టు మీద ఉన్న కాయని సముద్రంలో ఉప్పుని ఈ రెండింటి కలిపి దానికి చట్నీ పచ్చడిలో ఒక పేరు పెట్టగలవు. కానీ పరలోకంలో ఉన్న ఆత్మని భూమిని రెండింటిని కలిపి మానవుని ఒక జీవిత గమనాన్ని పెట్టేసినటువంటి దేవుడు చాలా గొప్పవాడు కనుక, కాబట్టి ఆ ఉద్దేశాన్ని పురస్కరించుకొని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆత్మను చంపలేక దేహము చంపు వారికి భయపడకుడి. ఆత్మని దేహాన్ని ఈ రెండింటి మీద సర్వాధికారాలు ఉన్నాయంటే దేవుడికి ఉంది. ఎందుకంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ భూమి మీద మానవులందరినీ బ్రతికించువాడాయనే, మృతులు అందించువాడు ఆయనకు అసాధ్యమైన ఏమి భూమి మీద లేదు. మరి అలాంటి సర్వోన్నతుడైన సర్వశక్తికర్తైన దేవుడికి ఆనంద భయం ఉందా? లేదు. దేవుని మాటలను విడిచి, దేవుని చిత్తాన్ని విడిచి, దేవుని ఉద్దేశాన్ని విడిచి కేవలం మానవులకు మాత్రమే పరిమితమై మానవులకే భయపడి మానవులకే సేవ చేస్తున్నటువంటి జ్ఞానం లేని క్రైస్తవ్యం ఆకాశం కంటే దినాలను. దేవుని వాక్యంలో ఉన్న ఏ మాటకి విలువ లేదు, దేవుని మాట అంటే భయం లేదు. కానీ వాడెవడో దిక్కుమాలోడు చెప్పిన మాటకి ప్రపంచమంతా శిరస్సు వచ్చి నమస్కారం చేసింది. మరి దేవుడికి భయమేడో ప్రపంచానికి? ఈ లోకంలో దేవుని మాట కోసం దేనినైనా విడిచిపెట్టగలగాలి. అది నిజమైనటువంటి విశ్వాస యొక్క పవిత్రమైన బలం అనే విషయాన్ని గ్రంథం బోధిస్తుంది దేవుడికి. కాబట్టి మరి యేసు చెప్పాడు ఏమని? అయ్యా మీరు ఎవరికి భయపడద్దు, కేవలం దేవునికే భయపడాలని యేసు చెప్పాడు. మరి యేసు ప్రభు వారి జీవితంలో కూడా ఎవరు భయపడ్డాడు? ఎవరు భయపడ్డాడంటే శాస్త్రులు, పరిసయ్యులు ఎంతో మంది ఆయన బెదిరించారు, రాజులు బెదిరించారు, తర్వాత గవర్నర్లు బెదిరించారు, ఎంతో మంది బెదిరించారు ఆయన్ని. విన్నాడా? మాట వెళ్ళిన కారణం వీళ్ళెవరు ఏమి చేయలేరు. మృతులు అందించేవాడు ఆయనే, ఆ మృతుల నుంచి బయటికి లేపేవాడు ఆయన. ప్రగాఢమైన నమ్మకం యేసు ప్రభువుకు ఉంది. ఇవాళ ప్రార్థన చేస్తున్న ప్రతి జీవితానికి ఆ నమ్మకం లేదు, ఆ భయం కూడా దేవుడి మీద లేకపోవడం అన్నది చాలా విచారకరమైన సంగతి. ఒకసారి హెబ్రీ పత్రిక జ్ఞాపకం చేస్తా. 5వ అధ్యాయం 7వ వచన భాగంలో, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచన భాగంలో, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచన భాగాన్ని, శరీరధారి అయిన దినములలో మహారోధనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను అన్నాడు. భయభక్తులు కలిగి ఉన్నదెవరు? గ్రంథకర్త కాదు, మన అందరి పాపాల భారాన్ని మోయడానికి వచ్చినటువంటి యేసు ప్రభువు అనే దేవుని యందు ఎరిగినాడట, భయభక్తులు కలిగి ఉన్నాడనే విషయాన్ని గ్రంథం ముగిస్తూ ఉంది. కానీ అలాంటి మహనీయులకే భయభక్తులు అవసరమైతే ఇవాళ ప్రార్థన చేసే నామకార్థ క్రైస్తవులకి భయం అవసరం లేదా? అవసరం లేదు. కాబట్టి దేవుడన్నా దేవుని వాక్యమన్నా ప్రపంచానికి భయం లేని కారణం చేతనే ఎలాంటి దిక్కుమాల క్రైస్తవం నేటికి ఈ రోజుకి రోజుకి అభివృద్ధి అవుతుంది, విరాజిల్లుతుంది. అది ఎంత అభివృద్ధి అయినా తండ్రి నాటిని ప్రతి మొక్క అయిపోతుంది, పెళ్ళగించబడుతుంది అనే విషయం మర్చిపోవద్దు. కాబట్టి యజమానుడు నాటింది ఏదో అది మాత్రమే యజమానుడు ఫోకస్ చేస్తాడు. గోధుమలు విత్తాడనుకోండి, ఆ యజమాను దృష్టిలో రైతు దృష్టిలో ఉండేది ఏంటంటే గోధుమల గురించి ఆయన ఆలోచన చేస్తాడు. గోధుమ గురించి ఏం చేస్తాడు? వీటిని అదును చూసి పదును చూసి కోయించి పీకిచ్చి గొట్టేసి కాల్ చేస్తాడు. సో ఈ లోకంలో ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవ్యాన్ని, దేవుడు అంటే భయం లేని భక్తి లేని, దేవుని వాక్యం అంటే దేవుని మాట అంటే భయం లేని భక్తి లేని ఈ అజ్ఞానపు క్రైస్తవ్యాన్ని కూడా దేవుడు ఏదో ఒక విధంగా అగ్గి పొల్ల గీకే మానడు, ఆ అగ్గిని పోగు చేస్తున్నాడు దిక్కుమాల లోకాన్ని బాగు చేయడానికి, నాశనం చేయడానికి. కాబట్టి దేవుని వాక్యమైన విషయంలో గమనిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో యేసు ప్రభువు మాటలు చెప్పడమే కాకుండా
తాను చేతల్లో కూడా చూపించినటువంటి మహనీయమైన వ్యక్తి క్రీస్తు వారు. కానీ వాళ్ళ మన జీవితాల్లో ఏమండి నేను ప్రతికి వెళ్ళే వాళ్ళమే, కానీ కనీసం చింతాగతమయ్యో దేవుడు అన్నా లేదు, దేవుడి వాక్యం అన్నా లేదు, దేవుడి మాట అన్నా కూడా లేదు. కేవలం ఆచారబద్ధంగా అడ్డగోలు బ్రతుకుతున్నటువంటి నేటి క్రైస్తవ జీవితాలు. కాబట్టి అది ఎంతవరకు ఉపయోగం? అది నీ మాటల చేత లోకాన్ని సమాజాన్ని చుట్టూ వారిని నమ్మించగలవేమో, కానీ పరలోకంలో ఉన్న తండ్రి దేవుడిని వినేలేవు, నమ్మించలేము. అది దేవుని ప్రేమకరంగా మారేది కాదు అనే విషయాన్ని కూడా గ్రంథంలో బోధిస్తుంది దేవుని పిల్లలారా. కాబట్టి యెహోవా యందైన భయము ఎలాంటిది? పవిత్రమైనది అన్నట్టే. సో యెహోవా యందు భయము చేత తన జీవితాన్ని పవిత్రంగా లోకానికి చూపించిన ఒక భక్తుడి చెప్పగలరా? దేవుని యందు అతనికున్న భయము చేత తన జీవితాన్ని పవిత్రంగా లోకానికి చూపించాడు. ఇదిగో నా జీవితం ఎంత పవిత్రంగా ఉందని. హూ ఈజ్ వన్? ఎగ్జాక్ట్ గా యేసేపు. వాస్తవాల వెలుగులో గ్రంథాన్ని గమనిస్తే పాపము చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నా, ఏమండి పాపము చేయడానికి అనుకూలమైన పరిస్థితులు అక్కడ ఉన్నా ఆ పరిస్థితులకు అననుకూలంగా పారిపోయిన వ్యక్తి ఎందుకు? దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోరమైన పాపాన్ని ఐ విల్ నెవర్ డు థింక్, నేనెన్నడూ చేయలేను అని మాట్లాడాడు. కారణం ఈ వాచింగ్, పరలోకపు తండ్రి చూస్తున్నాడనే భయము అతని మనసులో ఉన్న కారణం చేత అతను పాపానికి దూరంగా పారిపోయాడు యేసేపు. కానీ ఇవాళ మనమంతా భయభక్తులు కలిగి ఉన్నామని చెప్తున్నా, ప్రార్థన చేస్తున్నామని చెప్తున్నా, బాప్తిసం పొందామని చెప్తున్నా, మనము పాపం చేయడానికి పరిగెత్తుతున్నాము. కానీ ఆయన పాపం అంటే కూడా దూరంగా పారిపోయినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే యెహోవా యందు ఖచ్చితమైన ప్రాపర భయమే మన జీవితంలో ఉంటే అది మనం ఎప్పుడు కూడా పవిత్రంగా నడుస్తుంది. ఆ మాటకు నిదర్శనంగా ఒకసారి కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం చదవబోతున్న మన ఈ సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గ్రంథం నుంచి గమనించినట్లయితే కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనాన్ని యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచేది అన్నాడు. అర్థమవుతా? యెహోవా యందైన భయము పవిత్రమైనది అన్నాడు, అది నిత్యము కూడా నిలిచేది అని వచ్చింది గ్రంథం. సో యేసేపు యొక్క జీవితాన్ని మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే దేశం కాని దేశం, ప్రజలు కాని ప్రజలు, చట్టం కాని చట్టం అయినా ఆయన దేవుడు నియమించిన నియమాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని, చిత్తాన్ని ఏనాడు తృణీకరించలేదు, ఏనాడు అవాయిడ్ చేయలేదు, ఏనాడు తొట్టివేయలేదు, ఏనాడు మనసులో బయట పారవేయలేదు. కానీ అతని జీవిత కాలగమనాన్ని చూస్తే అతనికి ఎంతమంది అన్నయ్యలు? ఎంతమంది అన్నయ్యలు? ఎంతమంది అన్నయ్యలు? 10 మంది అన్నయ్యలు, ఒక తమ్ముడు. వీళ్ళంతా కూడా యేసేపు యొక్క జీవితాన్ని చూసి, యేసేపు చెబుతున్నటువంటి వాస్తవాలను చూసి ఆయన ఏం చేసేవాడు? అపహాస్యం చేసేవాడు. ఎన్నేళ్ళు చేసేవాడు? అపహాస్యం చేసేవాడు. ఓ కళ చెప్పేవాడు వస్తున్నాడు, అబద్ధాలు చెప్పేవాడు వస్తున్నాడు అని. కాబట్టి యేసేపు ఏ కళ అయితే చెప్పాడో, ఏ కళలో ఉన్న భావాన్ని ఇడమని చెప్పాడో అదే కళ నిజానికి వాస్తవమైంది. అది దేవుని చిత్తము. కాబట్టి ఆ వాస్తవాలు ఎదిగినటువంటి అన్నయ్య చివరికి యేసేపు పాదాల మీద పడి ఏం చేస్తారు? కన్నీటి విడుస్తున్న సందర్భాలు కనబడుతూ ఉన్నాయి. ఆ శాఖలో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని లేదా ఆ హిస్టరీ చదువుతున్నప్పుడు వినే మనకు కూడా కళ్ళ నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితున్నాయి వాక్యానుసారంగా. కాబట్టి అలాంటి తగ్గింపుకున్న జీవితాన్ని, దేవుని భయానికి కలిసినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు తగ్గించాడా?
ఏమండి తగ్గించారా? ఒకనాటి దిన యోసేపు ఆ పట్టణంలో ఎవరు? దాసుడు, పనివాడు, జీతగాడు, ఖైదీ. అలాంటి పరిస్థితులలో నుండి అతని దేవుడు అతని నమ్మకాన్ని బట్టి, అతడు దేవునికి భయాన్నించిన పరిస్థితులను బట్టి అతని దేశం మీద ప్రధానమంత్రిగా నియమిస్తే యోసేపు శ్రమ లేకుండా ఐగుప్తులో పుట్టినటువంటి వాడు ఎవడైనా ఉండొచ్చు, వాడెవరికి కాలు గాని చెయ్యి గాని ఎత్తకూడదు, ఎవరైనా అంత సర్వభౌమాధికారాన్ని ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే నమ్మకమైన వారికి మెండైనటువంటి దీవెనలు ఉంటాయని ఎంత వస్తుందో దేవుని ఎందు భయమనే దాని విషయంలో ఇసే మోడల్. కాబట్టి అతని జీవితాన్ని బట్టి దేవుడు అతనికి గొప్ప హెచ్చింపుని ఇచ్చాడు. కాబట్టి యెహోవా యందైన భయం పవిత్రమైనది, అతని దేవుని సొంత నిత్యము యథార్థవంతుడుగా భక్తుడుగా రుజువు చేసిన కారణాన దేవుడు అతనికి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడు కల్పించారు. అంతటి ఆశీర్వాదాలను పొందగలిగినటువంటి దేవుడికి అంత మాత్రమే కాకుండా యెహోవా యందైన భయము ఇంపైన వాసన ఇస్తున్నాడు. సో యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముందు లోకంలో ఉన్న మన అందరి దగ్గర వచ్చే వాసన చెప్పండి. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందు భూమి మీద జీవించే మానవులందరి దగ్గర వచ్చే వాసన ఏంటి? పాపము దుర్వాసన అన్నాడు. పాపము దుర్వాసన అనేటువంటి మాటని గ్రంథం నుంచి మనం చదువుతూ ఉంటాం. మనం పాట కూడా పడతాం. ఎంతో మొదలము యేసునామనేటువంటి కీర్తనలో పాప దుర్వాసన పోగొట్టేటువంటి ఘనమైన కార్యాన్ని దేవుడు క్రీస్తును చేశాడు. సో ఆయన కలువరి శిలువ మరణానంతరం ఆయన తిరిగి పునరుద్ధరణ లేచిన అనంతరం మన దగ్గర ఏమి వాసన రావాలని? వాసన మారాలి. పాపపు దుర్వాసన పోయి మన దగ్గర ఏ వాసన రావాలంట? పరిమళ వాసన. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అంటాడు, మనం అందరూ కూడా పరిమళ వాసనగా ఉండడానికి కుమారుడైన క్రీస్తు తనను తానే మరణానికి అప్పగించుకున్నారనే మాటని పౌలు ప్రస్తావన చేసుకొచ్చాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో. కాబట్టి ఈ భూమి మీద మన అందరి జీవితాల దగ్గర ఏ వాసన రావాలంటే పరిమళ వాసన. నిజమైన క్రైస్తవ్యానికి అంటే తండ్రి దేవునికి నిజమైన సంకల్పం, నిజమైన ఉద్దేశం, నిజమైనటువంటి ప్రణాళిక మానవుడికి అర్థమై ఉంటే ఆ అర్థమైన నిజమైన క్రైస్తవిక ప్రతి వారి జీవితం ద్వారా మంచి సువాసన స్రవించాలి. ఆ సువాసన పరిమళ వాసనగా ఉండాలి. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక అర్థం కాకుండా వారు ఎంతకాలం క్రైస్తవులుగా కొనసాగినా వారి దగ్గర వచ్చే వాసన పాప వాసనే. ఎందుకంటే వారికి దేవుని చిత్తం అర్థం కాకపోతే వారు బాప్తిజం పొందొచ్చు, లేదా జెండా కింద అనవచ్చు, జ్ఞానస్థానం పొందొచ్చు, లేదా ఇంకోటి ఏంటి శరగని పొందొచ్చు. వాళ్ళు తల్ల కిందగా తపస్సు ఉండొచ్చు, కానీ వారు క్రైస్తవులు కాలేరు. వారి దగ్గర ఉన్నటువంటి పాప వాసన పోదు. పోవాలి అంటే దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక అకార్డింగ్ టు ద బైబిల్, యాజ్ పర్ బైబిల్ రూల్ ప్రకారంగా నీవు దేవుని సంకల్పం తెలుసుకోకుండా ఏ మానవుడు భూమి మీద పరిశుద్ధుడు కాలేడన్నది వాక్యం బోధిస్తున్న అగ్నిసంచకులు దేవుని పిల్లరా. ఇవాళ క్రైస్తవులకి వాస్తవాలేమీ తెలియదు. అసలు మరణించింది ఎవరో, తిరిగి లేచింది ఎవరో, ఆయన ఎవరో, ఆయన రప్పించింది ఎవరో కూడా అసలు ఏమీ తెలియదు. అయోమయ గందరగోళం. ఏంటంటే ఆదివారం వచ్చింది, బైబిల్ సంఖ్యలో పెట్టాం, ఆడకి ముసుకేసాం, ప్రార్థన చేసాం, వచ్చాం అన్నదే తప్ప అసలు ఈ సంకల్పానికి వెనక ఉన్నదెవరు, దీనికి కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఎప్పటికీ తెలియదు. ఏదో ఆదివారం వచ్చింది, ఇల్లు వచ్చామన్న భ్రమలో బ్రతుకుతున్నారు తప్ప నిజవాస్తవాలు ఏమి కూడా క్రైస్తవానికి తెలియకుండా ఈ అజ్ఞానపు ప్రపంచానికి ఈ యుగ సమానమైన దేవత వారి కళ్ళకి గుడితన కావేశారు. కాబట్టి నీకు భజన చేసుకోవడమే. ఏ భజన? ఏసే భజన చేసుకోవడమే. భజన చేసుకుంటూ బ్రతకటమే. ఆ భజన చేసుకుంటూ భ్రమలో బ్రతకడమే, మరొకటి కూడా కాదు. ఆ భజన చేసుకుంటూ భ్రమలో బ్రతకడమే తప్ప నిత్య పరమార్థం ఏంటో, నిత్య సత్యం ఏంటో, నిజమైన వాస్తవాలు ఏంటన్నది, నిజమైన యథార్థం ఏంటన్నది వారికి ఏమి
చదువుతాను ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి యోహాను ఒక గొప్ప వాస్తవాన్ని రాశారు. ఏంటి ఆ వాస్తవం అనేది మనం ఒకసారి టాపిక్ కాకపోయినా నేను కావాల్సిన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ భాగాన్ని, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ భాగాన్ని. మనము అంటే అర్థమేమో, లోకములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి విడిపించబడి క్రైస్తవులుగా అయిన వారి గురించి, లేదా అవుతున్న వారి గురించి, లేదా అయ్యే వారి గురించి మాట్లాడుతున్న సత్యం అక్కడ చూడండి. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని. ఎవరా సత్యవంతుడు? ఎవరండి? మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని. ఎవరా సత్యవంతుడు? అది ఎవరు చెప్తున్నారు? అది ఎవరు చెప్తున్నారు? సత్యవంతుడు అనేటువంటి మాటని గ్రంథం ఎవరెక్క చేసింది? సత్యవంతుడు అనేటువంటి మాటని ఎవరెక్క చేసింది? కుటుంబం అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కుటుంబం అనేటువంటి వ్యవస్థ మనం చూసినప్పుడు పుట్టినటువంటి పిల్లలకి ఎవరైతే ఒకతను ఉంటారో అతనికి తండ్రి అని పరిశీలిస్తుంది. ఎవరైతే ఫీమేల్ గా ఉంటారో ఆమెను తండ్రి అని పరిశీలిస్తుంది. ఇక పుట్టినటువంటి పిల్లలు పెరిగినంత కాలం ఇది తండ్రిని పిలవాలా, తల్లిని తల్లిని పిలవ తప్ప కొంతకాలం వృధా చేద్దామని చెప్పి తండ్రిని తల్లి అని, తల్లిని తండ్రి అంటారా అందరూ. కానీ మనము సత్యవంతుడైన వారిని అన్నాడే. దీని ఎలా గురించి ఒక్కసారి యోహాను సువార్త 17వ చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ భాగాన్ని. అక్కడ యెహోషువ అధ్యాయం మొత్తం కూడా మాట్లాడే మాటలు ఎవరి అంటే యేసు ప్రభువే మాట్లాడుతున్న మాటలు. ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభువే మాట్లాడుతున్న మాటలు. యెహోషువ 17వ అధ్యాయం మొత్తం కూడా చూడండి 17వ భాగాన్ని. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను మాట్లాడతారన్నా. అద్వితీయ సత్యదేవుడు అని ఎవరు ప్రసిద్ధి చేశాడు? అద్వితీయ సత్యదేవుడు అనే పదాన్ని ఎవరు అప్లై చేశాడు? తండ్రికి చేశాడా, కుమారుడు చేశాడా, పరిశుద్ధాత్మకు చేశాడా? కుమారుడు తండ్రి పరిచయం చేస్తాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగలే నిత్య జీవం అనేటువంటి ఖచ్చితమైన డిక్లరేషన్ ఎవరిస్తున్నారు? ఏమని? అద్వితీయ సత్యదేవుడు ఎవరయ్యా? ఆయనయ్యా పరలోకం యెహోవా తండ్రి చెప్పుకొస్తున్నాడు. ఇప్పుడు యోహాను చూడండి, యోహాను పత్రికని 5వ అధ్యాయం మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని. ఎవరు సత్యవంతుడు? పరలోకములో ఉన్న తండ్రి అయిన యెహోవా దేవుడు. చూడండి, మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని ఎవరొచ్చి? దేవుని కుమారుడు వచ్చి. ఎందుకు వచ్చాడు? సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు ఏమిచ్చాడు? వివేకమును గ్రహించడు అన్నాడు. ఏమిచ్చాడు? వివేకాన్ని. వివేకం అంటే అర్థమేంటి? జ్ఞానము, తెలివి, ఇంకేం చెప్తారు దానికి పర్యాపదాలు? ఏమండి? జ్ఞానము, బుద్ధి, ఏమండి వివేకము అంటే ఈ భూమి మీద ఒక మానవుడు విచక్షణగా బ్రతకడానికి రెండింటి మధ్య డిఫరెన్స్, వ్యత్యాసం అనేది తెలుసుకోవడానికి వివేకం దేనికి అవసరం అంటే ఏది మంచో ఏది చెడో, ఏది దేవుడో ఏది దేవుడు కాదో, ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో, ఏది లోకమో ఏది దైవత్వం అనేటువంటి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలని దేవునికి ఆలోచన. కాబట్టి దేవుని కుమారుడు వచ్చి ఎవరైనా కానీ
సత్యవంతుడైన వారిని ఎరగవలని. ఆ సత్యవంతుడైన ఆయనే తండ్రి దేవుడు. ఆయన ఎరగవలని కుమారుడు వచ్చి మనకు వివేకాన్ని అనుగ్రహించి ఎంతకాలమైంది? 2026 సంవత్సరాలు అవుతుంది. ఆయన జనానికి ఏ రకమైన జ్ఞానం ఉంది చెప్పండి? ప్రార్థనకంతా పేరుకంతా ప్రార్థన పరులే, అందరూ భక్తి పరులే. కానీ ఎవరి దగ్గర జ్ఞానం ఉంది? ఎవరు తండ్రో, ఎవరి కుమారుడో, ఎవరికి ఆరాధనో, ఎవరికి ప్రార్థన అన్న విచక్షణ ఉందా? విచక్షణ ఉందా? ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నువ్వేనంట. ఎవరు తీసుకున్నా? ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారండి మనకి? ఏమండి? ఆరాధ్య దైవం ఎన్ని యుగాలకైనా ఆయనేనా? ఎవరు చెప్పారు? 90 కీర్తన చూస్తే పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకములు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడు అన్నాడు. మోషే భక్తుడు ఎవరన్నాడు? యేసుడు అన్నాడా? యెహోవా దేవుడు పరిచయం చేశాడు. మరి జ్ఞానం లేని దిక్కులేని క్రైస్తవులకైతే పాటలు కలిగేది. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం యేసుని ఎవరు చెప్పారు? ఆయన చెప్పాడా లేదా గ్రంథం చెప్పిందా? మరి ఏ రకంగా క్రైస్తవ్యం ముందుకు పెడుతుంది? క్రైస్తవ్యం అని చెప్పుకోవాలనేటువంటి అలాంటి ఎక్కడ అంటే వాక్య ప్రకారమైన ఆధారం, ఎవిడెన్స్, రుజువు లేకుండా మన దేశం ఏది కూడా అన్యక్రాంతమైందే. అన్యాక్రాంతం అని అర్థం ఏంటంటే ఆధారం లేని అన్యక్రాంతం. ఆధారమైనటువంటి స్థలమైనా, మాటైనా, పనైనా, ఏదైనా అన్యాక్రాంతం అంటే అర్థం ఏంటంటే దానికి ఏ రకమైన ఆధారాలు ఉండవు. కానీ మహోన్నతమైన దేవుడు తన ఉన్నతమైన ఉద్దేశంలో మనం చేసే భక్తికి, మనం చేసే ప్రార్థనకి, మనం చేసే ప్రతి ఆరాధనకి ఖచ్చితమైన ప్రాపణ ఎవిడెన్సెస్ అన్ని కూడా అకార్డింగ్ బైబిల్లో ఉన్నాయి. కానీ ఆ ఆధారాలు క్రైస్తవ్యానికి అర్థం కాక తర్జన పడతా మూడే ఒకళ్ళే మూడే చెప్పి జనాలకి కరగబెట్టి శేషాలు పోసి జనాన్ని మారనివ్వకుండా, ఒకవేళ మారవాలనుకున్నా కూడా అవకాశం లేకుండా జనాన్ని అగ్నిగుండంలో బంధించేశారు. వాస్తవానికి. కాబట్టి ఇక ఆ పథకంలో నుంచి ప్రజలు బయటకు వచ్చే ఆలోచన లేదు. కాబట్టి అలా సావనండి అని చెప్పి ప్రభువారు ప్రకటనన్నాడు. సత్యవాడిని సావనండి, నీతిమంతులు ఏమన్నాడండి? అపవిత్రుడు అపవిత్రుడు. ఎందుకంటే వారు మారే ఆలోచన కూడా వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే వారి మనసులు కఠినములయ్యాయి, వారు ముసుగులో ఉన్నారు, వారి మనసులు గుడ్డితనం అయ్యాయి. కాబట్టి వారు మారదు, వారు మార్చుకోరు, వారు ఎవరికి కూడా మారడానికి అవకాశాలు ఎవరు. కాబట్టి వాళ్ళ సావని చెప్పి యేసు స్పష్టంగా చెప్పేసాడు లేఖనాల్లో. కాబట్టి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే భయం అనేది, జ్ఞానం అనేది దేవుడి వాక్యం ద్వారా మనకు బలపరుస్తూ ఉన్న దేవుని వాక్యమరగా క్రైస్తవ్యం ఇంకా భయం చేస్తూనే ఉంది. భక్తి లేని, భయం లేని, భ్రమలో భక్తున్న భక్తులు చేసేటువంటి భక్తి అంతా కూడా ఎవరికయ్యా అంటే ఎవరికి సాతానికి సంబంధమైంది తప్ప దైవ సంబంధమైంది కాదు. యేసు ప్రభు ద్వారా తండ్రికి చేయగలిగితేనే అది పరలోకం చేరేటువంటి ఒక ఔషధం అవుతుంది తప్ప లేకపోతే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ లోకమైన పరిధిలో మనకున్నటువంటి మనకు అర్థం కావాల్సినటువంటి వాస్తవం ఏంటంటే, అయ్యా మన ఏదయ్యా ప్రపంచమంతా ఇంతడావుడి, ఇంత అనుకుంటే కనుసూపు మీద కనపడే సముద్రం చాలా పెద్దది. అవునా కదా? కనుసూపు మీద కనబడే సముద్రం అంతా మహా పెద్దది. అయినా దానిలో ఉన్న ఒక నీటి బొట్టు కూడా ఉపయోగం లేదు. అవునా కదా? సముద్రం పెద్దది కానీ నీళ్ళగా ఉండొచ్చు, కానీ ఒక్క నీటి బొట్టు కూడా నేల మీద వేసుకోవడానికి ఉపయోగపడదు. సో లోకంలో కనబడుతున్న క్రైస్తవ్యం అనే మహాసముద్రం కూడా అట్లాంటిదే. కాబట్టి ఎక్కడికక్కడికి మనం ఖచ్చితమైన క్యాలిక్యులేటెడ్ లేకపోతే మన జీవితాలు అన్యాక్రాంతం గోచరమైన విషయాన్ని గ్రంథాలు మనకు బోధిస్తున్న మనం వినలేదు దేవుని. కాబట్టి యెహోవా యందైన భయము ఆయనకి పైన వాసనగా ఉంటుందని చెప్పిన గ్రంథం. ఒక్కసారి యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ భాగాన్ని గ్రంథం నుంచి మనం ఆలోచన చేస్తున్నాం. దేవుని చూడాలా? యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ భాగాన్ని గ్రంథం నుంచి గమనించినట్లయితే, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ భాగాన్ని చదవబోతున్నాం. గ్రంథం నుండి
యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన వాసనగా ఉండును అని అన్నాడు. ఏమండి ఎలా ఉన్నదట? ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి దగ్గర దేవుడికి ఇంపైన వాసన వచ్చింది. అంటే నేటికి బాప్తిసం పొందడం వల్ల ఏమొచ్చింది? పాపపు దుర్వాసన ఎలాగైతే వచ్చుద్దో అలాగనే అంటే యెహోవా యందు భయమున్న వారి దగ్గర ఏమొచ్చిందంటే ఇంపైన సువాసన వచ్చింది అన్నాడు. సహజంగా మనమే అనుకుంటాం ఏమని? మల్లెపూల వాసన, సంపంగుల వాసన చూసి బాగున్నాయి, గుమాడిస్తున్నాయి, మంచిగున్నాయి చెప్పి మనమే అనుకుంటాం. కానీ ఆ వాసన మనకే కాకుండా వేరే వాళ్ళకి కూడా తెలుసు. నీకు ఎవరికి తెలుసా? ఎప్పుడు తెచ్చామంటే మల్లెపూల వాసన, సంపంగి పూల వాసన మనకే తెలుసు అనుకుంటాం మనం. కానీ వాటి సువాసన పాములకు కూడా తెలుసు. మల్లెపూల వాసన, సంపంగి పూల వాసన వాటికి కూడా సుమధురంగా తెలుసు. అలాగే మన దగ్గర దేవుని యందు భయము అనేటువంటి ఒక కాన్సెప్ట్ కలిగి ఉంటే మన దగ్గర వచ్చే వాసన పక్కన ఎవరికి తెలియదు. మన దగ్గర వచ్చే వాసన ఎవరికి ఇష్టం? అది దేవుడికి ఇష్టం. కాబట్టి యెహోవా యందు భయమున్న వారి దగ్గర ఇంపైన వాసన ఆయనకు వచ్చింది. దానిని బట్టి దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు తప్ప వేదన పడడు. కాబట్టి ఎవరి దగ్గర అయితే యెహోవా యందు సరైనటువంటి భయం ఉండదో వారి దగ్గర ఇంపైన వాసన రాదు, దుర్వాసన వచ్చింది, దూరం పెడతాడు. కాబట్టి ఇలాంటి వాస్తవాలను మనం గమనించినట్లయితే లేఖనాలు ఎన్నో రకాలుగా ఆధారం అనిపిస్తూ ఉంటుంది. మొదటి ఏంటంటే యెహోవా యందు భయాన్ని కలిగిన వారికి ఐశ్వర్యము అన్నాడు. ఐశ్వర్యము అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనమంతా అంటే నిజమైనటువంటి సత్యాన్ని, నిజమైన వాస్తవాన్ని, నిజమైన దేవుని సంకల్పాన్ని ఎరిగిన మనము క్రీస్తునందు ఏమయ్యామంటే మనమంతా ఐశ్వర్యవంతులు అయ్యామన్నది గ్రంథం గురించి వాస్తవాలు. ఐశ్వర్యం అనేది రెండు రకాలు. ఒకటి భౌతిక సంబంధమైంది, రెండు ఆత్మ సంబంధమైంది. అంటే లోకంలో మనకందరికీ భౌతిక సంబంధమైనటువంటి ఐశ్వర్యం అర్థమైనట్టు ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం అర్థం కాదు. కారణం ఏంటంటే మనకున్నటువంటి ధోరణి, మనకున్న తత్వం, మనకున్నటువంటి భావం ఏంటంటే మనం ఏదైనా సరే కళ్ళతోటి చూడాలి. మనం అనుకున్నది మన కళ్ళకి కనిపించాలి. దాని అవకాశం ఉంటే చేతులతో తాకాలి. అప్పుడు మనకుండే అనుభూతి, ఆ ఫీల్ క్వైట్ డిఫరెంట్. కాబట్టి అలాంటి తత్వంతో మనకి నిజమైన దేవుని ఐశ్వర్యం ఏంటో అర్థం కాని క్రైస్తవులు దేవుడిని విడిచిపెట్టి లోకాన్ని వెంబడించి ప్రార్థన అంటే, భయం అంటే, భక్తి అంటే, విశ్వాసం అంటే, నమ్మకం అంటే ఏమి తెలియకుండా కాలం మీద పడి నువ్వు ఎంత పోగు చేసినా రెండుకే పరిమితం అవుతుంది. ఒకటి అప్పులకి, రెండు హాస్పిటల్. ఎందుకని స్పష్టంగా చెప్పాడు, కుటుంబ వ్యవస్థ దేవుడు కట్టిన తర్వాత ఆ కుటుంబ వ్యవస్థలో ఉండే ప్రతి వ్యక్తి గురించి ఖచ్చితమైనటువంటి ప్రాపర్ రూల్స్ చెప్పబడ్డాయి. 125 కేంద్ర భాగం చూస్తాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాల జీతాన్ని అనుభవించడం అన్నాడు. కష్టపడి పనిచేస్తాడు కానీ దాన్ని మనసారా ఖర్చు పెట్టేటువంటి లేదు పరిస్థితి. కారణం అది మన భక్తిహీనత, అది మన ఆత్మీయమైన బలహీనత కారణం చేత అది పరాయి పోలవుతుంది, అప్పులు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ద్వితీయోపదేశకాండం కూడా మాట్లాడాడు, నీవు నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడుచుకునే కదా నీవు తలగా ఉంటావు, తోరగా ఉంటావు, నువ్వు అప్పించేవాడుగా ఉంటావు, అప్పు చేయని వాడు చెప్పుకొచ్చాడు దేవుడు. కానీ ఇవాళంతా క్వైట్ డిఫరెంట్ యాంగిల్లో క్రైస్తవం. కారణం ఏంటంటే దేవుడికి ఇవ్వాల్సిన ప్రాపర్ వే దేవుడికి ఇవ్వరు, దేవుడు నమ్మరు, భయం ఉండదు, భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు. ఏది మాత్రం క్రైస్తవం ఉపయోగం లేదు, సైసాలేదు క్రైస్తవం. దేనికి చెప్పుకోవడానికి మాటల్లోనే మిగిలిపోతుంది తప్ప అది ప్రాక్టికల్ గా మనందరి జీవితాలకు దూరంగా ఉన్న కారణం చేత అలాంటి దరిద్రమైన మన జీవితాలకి అప్పటికి అన్నాడు. కాబట్టి ఈ భూమి మీద మనందరి జీవితాల్లో దరిద్రాన్ని పోగొట్టడానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఎలా పుట్టించాడు?
రెండవ కొరింథీయులకు పౌలు మాట్లాడాడు 8వ వచనంలో, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తును ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తమయ్యాడు. దరిద్రుడయ్యాడు, ఆయన దరిద్రుడయ్యాడు, మన జీవితాలు ఇంకా దరిద్రంగా. కారణం ఏంటంటే నిజమైన దేవుని ఉద్దేశం ఏంటో, నిజమైన దేవుని యొక్క తలంపు ఏంటో, నిజమైన దేవుని యొక్క ఆలోచన ఏంటో మన పట్ల అన్నది మనకు తెలియదు. ఏదో పేరుకి ఆయుధాలు వచ్చింది కాబట్టి, సెలవు కాబట్టి, పని లేదు కాబట్టి, ఏ పని లేదు కాబట్టి బైబిల్ కొట్టుకొని సకరా పెట్టుకుని బ్యాగ్ వేసుకుని వచ్చి కూర్చొని పోయినంత మాత్రాన మన జీవితాన్ని ఒరిగేదంటే ఏమి ఖచ్చితంగా దాని ఉద్దేశం ఏంటో, దాని ఉనికి ఏంటన్నది గ్రహించకపోతే, గమనించకపోతే, తెలుసుకోకపోతే, ఎరగలేకపోతే మన జీవితము అన్యాక్రాంతమైంది, తర్వాత అపనమ్మకమైంది తప్ప అది అంత సారవంతమైంది, అంత బలవంతమైన ప్రార్థన కాదు. ఖచ్చితంగా ఎందుకు చేస్తారో, ఎలా చేస్తారో, దీని వెనక ఎవరు చెప్పారు, దాని ఉద్దేశం కరెక్ట్ గానే ఉందా లేదని ఎవరికి వారు చేసుకోవాలా, చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఉద్దేశంలో పడ్డట్టే ఉంది వాళ్ళ భక్తంతా తప్ప ఖచ్చితమైనటువంటి ప్రాపర్ వేరు లేదన్నది గ్రంథం బోధించే వాస్తవాలు. కాబట్టి గ్రంథాన్ని మనం స్పష్టంగా చదవగలిగితేనే ఈ లోకంలో ఉన్న లోపాలు మనకు అర్థమవుతాయి తప్ప లేకపోతే ఏమిటంటూ ఏమి తెలియదు. ఇల్లు ఎదిగట్టే ఉంటుంది, కళ్ళు కనపడకపోతే ఇల్లు ఎదిగట్టే ఉంటుంది. అట్లాగే ఒక లోకం అంతా అంటే ఇట్లా ఉంటుందనుకుంటా భక్తి. వాక్యం ఎరగంత కాలం వాక్యం చెప్పినంత వాక్యం అర్థమైతే అప్పుడు అర్థమవుతుంది. మన మనోడంగా గ్రహించబడితే లోకం తీరిది, దేవుడు తీరిది, దేవుడి ఉద్దేశం ఇది, దేయాల ఉద్దేశం ఇది అనేటువంటి ప్రాపర్ డిఫరెన్స్ అనేది మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఆ అర్థం తెలియకుండానే ఈ యుగ సంబంధమైన దేవత ఆ నామకార్థంగా, ఆచారబద్ధంగా మొక్కుడు కోసం ప్రాంతానికి వెళ్ళే వారందరికీ నిజమైన దేవుడి చిత్రం అర్థం కాకుండా వారి మనోడంగా గుడితనాన్ని కమ్మేశారు. కాబట్టి వాళ్ళకి ఏది తెలియదు, అంత సమానమే, అంతా సమానమే. గుడ్డోళ్ళకి గుంట పొలం లోపల తెలిసిందా ఏం తెలియదు. అట్లాగే ఉంది రెడ్డి లోపల దేవుని వాక్యం కానీ దేవుని ధ్యానం యొక్క భక్తులతో కూడా అలాగే ఉంది రెడ్డి దేవుని పిల్లలు. కాబట్టి ఐశ్వర్యం అనేది దేవుడి ఇచ్చేది. అందుకోసం అన్నాడు యెహోవాయే ఆశీర్వాదమును ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు. అది నువ్వు కష్టపడినంత మాత్రాన నువ్వు దేవుని విడిచిపెట్టి లోకం మీద చెప్పాలంట 24/7 366 రోజులు ఇంటికే రాకుండా సంపాదించిన నీ సంపాదన వల్ల ఒరిగేది జరిగేదేమి దేవుడు ఇవ్వగలిగితేనే. దేవుడు పరమేశ్వరుడు లేకుండా నువ్వు ఎంత కష్టపడినా అదే ప్రసంగాడు. దేవుని సెలవు లేక ఒక పూట భోజనం చేసి సంతోషించుట ఏ మానవునికి సహజం చెప్పండి? కష్టపడుతున్నవేగా, వండుకున్నవేగా, ఆ వండుకున్న కూడు మొత్తం ఎత్తడానికి ఎవరి సమయాన్ని దేవుడు సెలవు లేకపోతే ఈ భూమి మీద ఎవరికి ఏమీ లేదు అనేటువంటి భావాన్ని గమనించని నామకార్థం వేస్తారేమో. ఎలాంటి ప్రవర్తన వాడుతో లోకంలో ఉందన్నది మనం గమనించవలసిన అవసరం దేవుడికి. కాబట్టి అన్నాడు యెహోవా యందు భయమైనటువంటి ఐశ్వర్యంతో సమానము. అది ఈ లోకంలో దాన్ని విలువ పెట్టి అంచనా వేయలేము. నేను ఈ సంవత్సరంలో 10 సంపాదించాను, 10,000 బంగారం సంపాదించాను చెప్పగలను. లోకంలో ఆత్మ సమానంగా అలాంటి అంత క్వాంటిటీ నువ్వు చెప్పలేవు అన్నది గ్రంథం గురించి తెలుసుకుంటారు. యెషయా గ్రంథము 33వ అధ్యాయం ఆలోచన చదవబోతున్న మన సమయంలో యెషయా గ్రంథము 33వ అధ్యాయము ఆలోచన భాగాన్ని చూసినట్లయితే, యెషయా గ్రంథము 33వ అధ్యాయము ఆలోచన భాగాన్ని గ్రంథం నుంచి గమనించినట్లయితే, యెషయా గ్రంథము 33వ అధ్యాయము ఆలోచన భాగాన్ని మనం గమనించినట్లయితే, నీ కాలములో నియమింపబడినది స్థిరముగాను, రక్షణ బాహుళ్యమును, బుద్ధి జ్ఞాన సమృద్ధి కలుగును. అదిగోండి యెహోవా భయము వారికి ఐశ్వర్యము అంట. అది తరతరాలు తరగని సంపదల కలిగిన విషయాన్ని మనం మర్చిపోయి అసలైన దాన్ని విడిచి అట్లా కనబడి ఇట్లా మాయమైపోయినటువంటి ఎండమావుల వరకు పరిగెత్తుతున్నటువంటి జ్ఞానం ఇది పేరుతారని చూడండి. కాబట్టి దేవుని పిల్లలారా, వాక్యం యొక్క సారాంశం మనకు అర్థమైతే ఏది ధనమైందో, ఏది స్థిరమైందో, ఏది శాశ్వతకాలం ఉండేదో, ఏది శాశ్వతకాలం ఉండదో అర్థమవుతుంది. కనుక అలాంటిది ఏమీ లేకపోతే ఇక జనాలు ఇక పరిగెత్తటమే. కాబట్టి ఎండమావుల కోసం పరిగెత్తినంత కాలం మీద ఎవరికి ఎలాంటి దేవుడు. కాబట్టి అలాంటి యెహోవా యందైన భయం మనందరి జీవితాల్లో పుట్టాలి అంటే, కలగాలి అంటే, లేదా ఉద్భవించాలి అంటే మనకేమవుతుంది చెప్పండి?
అలాంటి దేవుడు కోరుకున్న దేవుని భయం మన అందరి జీవితాల్లో కలగాలి అంటే, పుట్టాలి అంటే, ఉద్భవించాలి అంటే మనకేం కావాలి? ఏం కావాలి? ఏముంది? మన హృదయాల్లో భయం అనేది వచ్చింది. ఏం కావాలి? ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తా. భూమి అనేది ఎంత ఉన్నా, భూమి అనేది ఎంత ఉన్నా, ఏదైనా ఒక సెంటు భూమి నుంచి పుట్టాలంటే, మొలకెత్తాలంటే ఏం కావాలా? ఏం కావాలి? ఏదైనా భూమి చెట్టు మొలవాలంటే ఏం కావాలా? విత్తనం వేస్తే నీటి సేవగా వస్తుంది, వర్షమే అవసరం. విత్తనం ఖచ్చితంగా మ్యాండేటరీ. విత్తనము అనేటువంటిది దానిలో వేసినప్పుడు అది ఒక మొక్క. ఏ విత్తనం వేస్తావో అదే మొక్క భూమిని చీల్చుకొని కొన్ని రోజుల తర్వాత వచ్చింది. అలాగనే కీర్తనాకారులు వాళ్ళ దగ్గర సత్యం ఏంటంటే, నీవిచ్చిన వాక్యం వలన నాకు భయం అనేది కలిగింది ప్రస్తావన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి కీర్తన గ్రంథము 119వ కీర్తన 35వ వచనం చదవుతున్నాం ఈ సమయంలో. కీర్తన గ్రంథము 119వ కీర్తన 35వ వచనం గ్రంథం నుంచి మనం గమనించినట్లయితే, కీర్తన గ్రంథము 139వ కీర్తన 119వ కీర్తన 35వ వచనం, నీవిచ్చిన వాక్యము అదిగో మనుష్యులలో నీ భయమును వృద్ధిస్తున్నది. వాక్యం, ఆ వాక్యానికి ఏ మనసులో అయితే, ఏ జీవితంలో అయితే సమిష్టమైన స్థానాన్ని మనం కల్పించమో వారి జీవితాల్లో దేవుని ఏంటైనా భయం అనేది మనం చూడలేమన్నది నిజానికి వాస్తవం. కాబట్టి మనిషి యొక్క మనసుకి, హృదయానికి అవసరం ఏంటంటే దేవుని వాక్యం అనేది విత్తనమే. లోకాస్వామి 11 చెప్పొచ్చాడు, విత్తనమే దేవుని వాక్యం అన్నాడు. ఆ విత్తనం అనే దేవుని వాక్యాన్ని మన హృదయంలో వేయాలంటే ఆ హృదయంలో అది భయముగా మొక్క మొలకెత్తుంది. ఆ భయం అనేది ఒక మానవుని పవిత్రంగా ఉంటుంది అనేటువంటిది గ్రంథం మనకు బోధిస్తుంది దేవుని. కాబట్టి అలాంటి భయం అనేది ఎవరి జీవితాల్లో ఉందో వారు దేని దూరంగా ఉంటారు? భయం ఉన్న వ్యక్తి దేని దూరంగా ఉంటారు? భయం ఉన్న వ్యక్తులు దేని దూరంగా ఉంటారంటే పాపానికి దూరంగా ఉంటారు. కాబట్టి కీర్తనకారుడు 4:4 మాట్లాడాడు. ఏమన్నాడంటే, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగానే మీ హృదయములలో ధ్యానం చేసి ఊరుకునుడి అన్నాడు. ధ్యానం అంటే అర్థం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన చేయడానికి కూర్చులో కూర్చున్నావా, నిలబడ్డావా, పడుకున్నావా అనేటువంటిది కాన్సెప్ట్ కాదట. ఒక వ్యక్తి దేవుని గురించి ధ్యానం చేయాలి అంటే ఏ ప్రాబ్లం చెప్పండి? ఒక వ్యక్తి దేవుని గురించి ధ్యానం అనే ప్రార్థన చేయాలి అంటే ఏ ప్రాబ్లం? వినపట్ల హృదయం ప్రాబ్లమే. కాబట్టి అక్కడ భక్తుడు మాట్లాడాడు, భయమునుంది పాపము చేయొద్దు, మీరు మీ పడకల మీద ఉండగానే మీ హృదయములలో ధ్యానం చేయండి అన్నాడు. చాలా మంది ప్రార్థన చేయాలంటే మనసు మీద కావాలండి, మోకాళ్ళు వేయాలండి, శిఖర గదిలో ఉండాలని చెప్పి 1,00,000 సాగులు చెబుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎక్కడున్నా ఏ ప్రాముఖ్యం ఏంటంటే మానవిక హృదయం మ్యాండేటరీ. మీ హృదయం అనేది ప్రాముఖ్యం కనుక అది చాలా శ్రద్ధగా ధ్యానం చేసినప్పుడు మాత్రమే అది దేవునికి ఇంపైదిగా లేదా ఇష్టమైనదిగా ఉండదు తప్ప మరొకటి కదా. అక్కడే కీర్తన 4:4 ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు గ్రంథంలో. కాబట్టి ఈ భూమి మీద మానవుడి జీవిత కాలకాలం ఎంత? వాక్య ప్రకారంగా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాలు మానవుడు ఎక్కడ ఉంటాడు? భూమి మీద ఉంటాడు. అంతా ఎక్కడ భూమి మీద తప్ప ఎక్కడ ఉండే అవకాశం లేదు. కాబట్టి భూమి మీద ఉన్నంత కాలం మనం ఎలా గడపాలి? భయముతో గడపాలని చెప్పుకొచ్చాడు. కానీ ఇవాళ క్రైస్తవ జీవితంలో కనపడదు ఏంటంటే భయమే. ఎవరి భయము? దేవుని భయమే లేదు. కాబట్టి భయము లేని చోట దేవోక్తి ఉండదు. ఉండదా? ఉండదు. భయమున్న చోట దేవోక్తి ఉంటుంది, కానీ భయం లేని చోట దేవోక్తులని ఎక్కడ కనిపించడంటే పేతురు పత్రికలో మాట్లాడాడు, మీరు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఎలా గడపాలంటే
భయముతో గడపాలి అనే మాటని పేతురు ప్రస్తావన చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే, కాబట్టి ఈ భూమి మీద జీవించిన జీవితకాలం అంతా మనకు కానీ మన సంతానానికి కానీ నిత్యమో క్షేమం కలగాలి అంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించే మనసు పాల్గొంటే అది మేలు అన్నాడు. మేలు అనేది ఏ క్రైస్తవునికి ఓవలకి అందేది కాదు. ఒకవేళ లోక సంబంధం మేలైతే ఏమండి వారు మమ్మల్ని ప్రేమించి ఒక ఇల్లు ఇచ్చారు, లేదా ఒక కారు ఇచ్చారు, ఒక ఎకరం పొలం ఇచ్చారని చెప్పగలరు. అది ఏదైనా ఖచ్చితమైనటువంటి క్యాలిక్యులేట్ చేస్తే ప్రధానంగా లెక్క వచ్చేసింది. కానీ దేవుడు మనను ప్రేమించిన వాడే మనకు శుద్ధపరిచిన మేలెంతో గొప్పది. అది ఏ మాదిరి ఓరికి అందరిది, దాని వాల్యూ కూడా ఎవరికి తెలియదు. కాబట్టి అదే మాట్లాడాడు ఇక్కడ విద్యోపదేశకాండం 5వ అధ్యాయం 8వ చూస్తే, వారికి వారి సంతానములను నిత్యము సేవకున్నట్లు వారు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరించు మనసు వారు ఉంటే లేదు అన్నాడు. ఎవరి మనసు లోకం కోసం పరిగెత్తినట్టుగా, లోక సంబంధాన్ని కోరికలు పరిగెత్తినట్టుగా, ఏమంటే లోకాన్ని వెంబడించినంతగా మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలరా? ఆయన ఆజ్ఞ పాటించగలరంటే పాటించలేదు. అట్లాగే ఆయన ఆజ్ఞ భారమైనవా మొయలేనివా? కానీ అలాంటి మొయలేని సులువైన దేవుని ఆజ్ఞలు కూడా పాటించడం అనేది కష్టతరమైంది. కళ్ళ ముందు కనపడుతున్న లోకాన్ని చూసుకుని దేవుని ఆజ్ఞలు భారమనుకొని అక్కడే సమాధానం చేసుకున్నాడు లోకంలో ఉన్నప్పుడు దేవుని ఉన్నారు. కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం ఎన్నో సంపాదిస్తాం. కానీ ఎన్ని సంపాదించినా ఒక తరాలకు ఒక తరం అనే మాటకి 7 సంవత్సరాలు చెప్పవచ్చు. ఒక తరము అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గ్రంథం బోధించే వాస్తవంలో 40 years 40 సంవత్సరాల తరం, ఎన్ని 40 సంవత్సరాల తరం అనేది గ్రంథం బోధిస్తుంది. కాబట్టి ఆ తరము వారితో దేవుడు విసిగా అన్నాడు 1వ అధ్యాయంలో. ఏ తరము? ఆ తరము వారితో విసిగా అన్నాడు దేవుడు ఇశ్రాయేలుతో. వారు అన్ని నడిచిన కాలం ఎంత? 40 సంవత్సరాలు. కాబట్టి ఆ తరం అంటే 40 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణంలోనే ఆ 40 సంవత్సరాలు నేను వారి వల్ల ఇసుకారన్నాడు. కాబట్టి తరం అనేది బైబిల్ వాక్యం ప్రకారం 40 సంవత్సరాలు సూచిస్తుంది కనుక, కాబట్టి అలాంటి తరతరాలకి దేవుని దగ్గర కావాలని మనమేం చేయాలి? మనమేం చేస్తే మనకు అది వచ్చిందో ఒకసారి లూకా సువార్త, నా మాట గురించిపోతున్నారు, లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనం చూడండి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 50వ వచనంలో చదువుతున్న మనకి అసలు అక్కడ ఎవరు మాట్లాడుతున్నా కూడా మనకు అవసరం. చూడండి లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనం, కానీ ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును అన్నాడు. హూ ఈస్ టాకింగ్ విత్ us? అక్కడ ఎవరు మాట్లాడుతున్నారో మనతో. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? హూ ఈస్ దేర్? ఎవరు అక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు మనతో? యేసుక్రీస్తు తల్లి అయిన మరి మాట్లాడుతున్న సందర్భం అక్కడ ఉంది. ఆమె ఏమంటున్నారు అంటే, అందుకోసమే 46వ వచనం కంటిన్యూషన్. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని కనపరుస్తున్నది, ఆయన తన దాసురాలు దేశని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యం చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ. ఆయన నామము, ఆయన నామం ఎవరిది? అప్పుడు యేసుక్రీస్తు రాలేదమ్మా. ఎవరిది? ఆయన నామం పరిశుద్ధమైనది. ఎవరన్నా? తండ్రి అయిన దేవుంది. ఎవరి మాట అది? తల్లి అయిన మరే మాట్లాడుతున్న సందర్భం అక్కడ ఉంది. ఆయన నామం పరిశుద్ధమైనది. అదిగోండి, ఆయనకు భయపడు వారికి. ఎవరికి? ఆమెక, లేదా ఆమె కుమారుడైన క్రీస్తుక? కాదక. ఆయనకు పట్టడం ఏంటంటే, మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడికి ఆయన భయపడే వారి మీద ఆయన కనికరము
తరతరము నుండునని ఆమె చెప్తుంది. మరి జ్ఞానం లేని లోకం ఏం చేస్తుంది? చెప్పండి. జ్ఞానము లేని సత్యమే కానీ దేవుని వాక్యము వినని లోబడినటువంటి అజ్ఞానం వేస్తారేమో నేను ఎప్పుడు మా వలన ఆయనకు ఎవరికి యేసుక్రీస్తు ప్రార్థనలు వినే వ్యక్తి. కాబట్టి ఓ సర్వేశ్వరుడి మాత ఇదేంట మా పాపాలు పరిహరించమని చెప్తే ఆ వింటరా? ఎట్లా చిత్రీకరించారు దీన్ని, ఎలా అబోధకల్పన చేశారు? ఆయన నామం పరిశుద్ధమైంది, నాట్ మీ, నాది కాదు. సో ఆయనకు భయపడే వారికి ఇట్స్ నాట్ మీ, నాకు కాదు, ఆయనకు భయపడే వారిని చెప్పుకొచ్చింది ఆమె. మనం ఏం చేస్తాం? ఆమెకు భయపడి కొబ్బరికాయ పెడతాం, ఆమెకు భయపడి క్యాండిల్స్ వెలిగిస్తాం. చేసే పనంతా అన్యాకాంతమైన పని కాదా? చెప్పండి. నువ్వు చేసిన పని ఏంటి? భూమి మీద ఎవరికైనాను ఇదే పెట్టు, ఏ రూపానికి సాగపడదు చెప్పుకొచ్చాక ఆకాశం ఉందే కానీ భూమి మీదనే కానీ భూమి కింద నీళ్ళైందే కానీ ఏ రూపానికి క్రైస్తవ మనసులో స్థానం ఉండకూడదు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, ఆయన మాటే వాక్యం. ఇక ఇది మినహాయిస్తే ఏ రూపం మన మనసులో కానీ మన కళ్ళలో కానీ మన చేతుల్లో కానీ నెవర్ మనం చూడకూడదు. కానీ గ్రంథం బోధించే వాస్తవాలు పక్కన పెట్టి హృదయాన్ని దెయ్యానికి ఇచ్చి తలకాయలు ఎడకిచ్చి గుణదలకిచ్చి సాగరమాతకిచ్చి నాగపట్నానికి ఇచ్చేస్తే అవుతా? ఏ జ్ఞానం ఇది? దెయ్యాల జ్ఞానం కాకపోతే దేవుడి జ్ఞానమా? దేవుడు ఏమంటాడు? నా ప్రియకుమారుడా నీ హృదయం నాకు ఇమ్మన్నాడు. హృదయం ఇచ్చే ఆలోచనగా తలకాయలు ఇచ్చేది అయిందా? జ్ఞానం అనేది వాక్య ప్రకారంగా ఉన్నప్పుడే దేవుడికి ఇచ్చే భక్తులు తప్ప లేకపోతే దేవుడికి వెళ్ళారు. కాబట్టి ఆమె కూడా చాలా సందర్భమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు లేని మరే కదా స్థలాలు చేద్దామని అనిపించింది, చేసింది. ఎక్కడ? యోహాను 2వ అధ్యాయంలో కానాను పెళ్లి మీదకి వెళ్ళారు, యేసుక్రీస్తు వచ్చారు, యేసుక్రీస్తు లేని మరే వచ్చారు, తనతో పాటు అపోస్తలులు కూడా వచ్చారు. కానాని పెళ్లి మీద వచ్చే రసామసలో అక్షరసం అయిపోయింది. అప్పుడు అడవుడు ఉంది మహిమ గారి బాగా నిలబడి తిరిగి అడవుడు చేసింది. అప్పుడు యేసు ఏమన్నాడు? అమ్మా నీకేం పని అన్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఇంగ్లీష్ లో నన్నా బిజినెస్, అది నీ పని కాదు, అది నీ పని కాదు, నువ్వు కల్పించదు, నువ్వు మాట్లాడదు అన్న విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ మాట నాకు అర్థమై ఏం చెప్పేది తెలుసా? ఆయన మీతో చెప్పింది చేయుడు అన్నాడు. ఆ పదాన్ని బ్యాంకులతో మాట్లాడు తప్ప జీవితంలో మాత్రం అది లేదు. అర్థమవుతుంది చెప్పేసరికి ఆయన మీతో చెప్పింది చేయని పదం బ్యాంకుల కనపడుతుంది కానీ ప్రాక్టికల్ గా ఏ క్రైస్తవ జీవితాల్లో కనపడాల. కాబట్టి దేవుడు కోరుకున్న భక్తి వేరు, ఇవాళ లోకాన్ని నిలుపుతున్న భక్తి వేరు. కాబట్టి భక్తి ముసులో ఎంత మోసం ఉందో మనం గమనించకపోతే దానివల్ల నష్టం మనకే. ఆ నష్టం శాశ్వత నష్టం, ఒక రోజుతో పోయేది కలుగుతుంది. కాబట్టి భక్తి అనేది చాలా పవిత్రమైంది, చాలా శ్రేష్టమైంది. ఆ భక్తి యొక్క భావాన్ని మనం వర్తనగా గమనించలేకపోతే మనకు మించినటువంటి ఆత్మ సంబంధాన్ని గుడ్డివాడు ప్రపంచంలో ఎవడో లేడు. కాబట్టి గుడ్డివాడు ఎడబడతాడో గుంట్లోకి వెళ్తాడు. ఇవాళ భక్తి విషయంలో గుడ్డితనం కాబట్టి మనం పెడగలుగుతామంటే అగ్నిగుండం అనేటువంటి గుంటకే మనం చేస్తాం. కాబట్టి నీ భక్తి నిన్ను అందుకోసం వాడు ఏమన్నారు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అన్నాడు. ఆ భక్తి నువ్వు చేసిన భక్తి కరెక్ట్ అయితే ఆదాములాగా చెడు శాతం గుట్ట శాతం దాల్సిన పరిస్థితి రాదు. కాబట్టి ఆ ఉద్దేశాన్ని యోహాను మాట్లాడాడు. మన హృదయము మన యందు దోషారోపణ చేయలేదా మనము దేవుడికి తెలగలం, ధైర్యం కలవాలన్నాడు. కాబట్టి ఇవాళ దేవుడు కోరిన దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నటువంటి
వాక్యపరమైనటువంటి ఆధారంతో భక్తి విలువలు ఇవాళ క్రైస్తవమైన లేవు కనుక సో మనం ఏ రకంగా ఉన్నామనే విషయంలో ఎవరికి వారు పరిశోధించుకుంటూ దేవుని మహిమాత్మని కుటుంబాలందరూ ఎదగాలని ప్రభు ప్రేమ బట్టి నన్నునే హెచ్చరించుకుంటూ ప్రేమలో హెచ్చరిస్తూ ఈ అవకాశం ప్రారంభించిన దేవుడికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇంటి వాక్యాన్ని ఎంత సత్తుదానికి చెందిన అందరికీ కూడా క్రీస్తు ఘనమైన నామంలో అందరికీ కృతజ్ఞతలు చేస్తూ ప్రార్థిస్తున్నాను.